పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నర్సాపురం పార్లమెంట్ బీజేపీ కార్యాలయంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. గల్ఫ్ లో ఇరుక్కున్న ఒక భారతీయుడు నర్సాపురం నివాసిని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సురక్షితంగా వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడం సంతోషకరంగా ఉందని, మావిగాన్ పేరుతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల్ని మోసగించే మాటలు మాట్లాడుతున్నారని, అమరావతి శాశ్వత రాజధానిగా పార్లమెంట్లో ఆమోద ముద్ర అయినా కూడా ఇలాంటి నాటకాలు ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల విజయవాడలో జరిగిన సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా తన విజ్ఞప్తితో 2,400 కోట్ల రూపాయలతో NH-165 నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొన్ని సాంకేతిక సమస్యల వల్ల కొంత ఆలస్యమైందని అన్నారు. రాజధానిలో పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పెద్ద ఎత్తున, రాజధాని అభివృద్ధికి, పోలవరం అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ ఉంది. అనేక రోడ్లు, హైవేస్ శాంక్షన్ చేస్తూ ఉన్నాం. ఏం కావాల్సిన వేళ ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఇంకా మావిగాని మూడుగాని అంటే మరి వాళ్ళకి తెలియదు. అసలు ఆలోచనలు ఎక్కడి నుంచి పుడతాయో చాలా ఇచ్చి కూడా ఎవరు ఏదో మలయాళం తన పేరు పెట్టినటువంటి మావిగాని. కాబట్టి ఇన్ని సాధ్యమయ్యే విషయాలు. ఇంక మావిగాని అంటే మేము చట్టసభలో రేపు రాష్ట్రపతిని ఎందుకు కలుస్తున్నాం? ఆవిడ రాజ్యాంగం ఆమోద ముద్ర వేశారు, గెజిట్ పబ్లికేషన్ ఇచ్చారు, రాష్ట్రపతి ఆమోదం వచ్చాక అమరావతి శాశ్వత రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళి అందుకే రేపు రాష్ట్రపతిని కలిసి ధన్యవాదాలు చెప్తున్నాం. దేశంలో అత్యున్నత చట్టసభలు తీర్మానం చేసాయి, ఆమోదించాయి. ఇంకా మావిగాను మూడుగాను అదో కథలిప్పు కేదలిప్పు అడుగుతూ ఉన్నారు చాలా చోట్ల. కాబట్టి నేషనల్ హైవే 165 ఏదైతే ఉన్నదో ఇవన్నీ పూర్తి చేసుకుంది. బడ్జెట్ ఇంకా పెంచాల్సినటువంటి అవసరం వచ్చినటువంటి సందర్భంలో ఎందుకంటే ఏదైనా నేషనల్ హైవే పని ప్రారంభించినప్పుడు కొంత క్వశ్చన్ ఉంచుకోవాలి. ఎక్స్ట్రా శాంక్షనింగ్ ఒక 200-300 కోట్లు ఉంటేనే కానీ ఫీల్డ్లో పనిచేసేటప్పుడు కొంత ఏదైతే సబ్ రోడ్స్ ఉంటాయో, లేకపోతే ఎక్కడైనా కొంతమంది రైతులు వచ్చి కొన్ని చోట అండర్టైనర్లు అడుగుతారు, ఎన్ని ఉంటాయి కాబట్టి కొంత ఎక్సెస్ గ్రాంట్ అవసరం. కాబట్టి ఆ దృశ్యాన్ని మేము పరిశీలన చేసి దీన్ని క్లియర్ చేస్తున్నాం. అలైన్మెంట్ కొంచెం అటు ఇటు కావచ్చు. మనందరికీ కావాల్సింది ఏ అలైన్మెంట్ అయినా ఎటున్నా 1 కిలోమీటర్ అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా మనందరికీ కావాల్సింది ఒక చక్కటి 165 హైవే. అందులో ముఖ్యంగా భీమవరం ట్రాఫిక్ టౌన్లో ఇవాళ మనందరికీ తెలుసు. మన పార్లమెంట్ ఉమ్మడి జిల్లాలో కూడా ముఖ్యపడుతుంది. ఇంత అవసరం ఉన్నటువంటి బైపాసు ఇందులో 1% కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి అనుమానాలు లేవు. ఆర్థిక మిత్రులు కూడా కోరుతూ ఉన్నారు. రకరకాల అనుమానాలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, గందరగోళం సృష్టించడానికి. నేను అలైన్మెంట్ కూడా నీకెందుకంట, అక్కడికి వచ్చిన టెక్నికాలిటీ వచ్చింది, ఒక కర్వ తిప్పుతారు లేకపోతే ఇంకోటి మారుతారు. అది మనందరికీ అనవసరం. టెక్నికాలిటీ 165 హైవే 100% అన్ని పనులు పూర్తి చేసుకుంటుంది. అది ఏదైతే మనం అనుకున్నామో ఆ రకంగానే కూడా ముందుకు అవుతుంది. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉండగా నరసాపురం పార్లమెంట్కి అంటే 3 సంవత్సరాల సమయం ఉంది. 165 హైవే పూర్తవుతుంది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదని నరసాపురం పార్లమెంట్ ప్రజలందరికీ కూడా నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా చెబుతూ ఉన్నాను. నా పేరు మధ్య జయదీప్, నర్సాపురం నుంచి. నేను దుబాయ్లో ఒక 6 months నుంచి వర్క్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. సో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వల్ల దుబాయ్లో ఒక ఫ్యూ మిసైల్స్ పడ్డాయి. సో
మా డాడీ వాళ్ళు కంగారు పడుతున్నారు, ఆ మిసైల్ మా బిల్డింగ్ మీద ఏమైనా పడ్డదేమో అని. సో నేను వీడియో తీసి ఇట్లా నా బిల్డింగ్ మీద కాదు కొంచెం దూరంగా పడింది, నేను సేఫ్గానే ఉన్నా అని పంపించాను. సో అది దుబాయ్లో అఫెన్స్ అంట, నాకు తెలియలేదు. సో దానివల్ల నేను పోలీస్ వాళ్ళు నన్ను ఛాంబర్లో ఒక 3-4 వీక్స్ పెట్టారు. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వట్లా, ఎట్లా ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఎట్లా ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇవన్నీ తెలియలేదు. అప్పుడు మా డాడీ మా మమ్మీ పేరెంట్స్ మినిస్టర్ గారిని రీచ్ అవుట్ అవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి ఒక 1 వీక్లోనే వాళ్ళు రిలీజ్ చేశారు నన్ను. చాలా ఫాస్ట్గా ప్రాసెస్ జరిగింది. ఒక 45 మంది వరకు అరెస్ట్ అయితే ఇండియా నుంచి విడుదలైంది నేను ఒక్కరిని. ఇంకొక ఇద్దరు, ఒక బ్రిటిష్ అబ్బాయి, పాకిస్తాన్ అబ్బాయి, ఓన్లీ 3 మాత్రమే రిలీజ్ అయ్యారు. ఇండియా నుంచి నేను ఒక్కరిని, అది మినిస్టర్ గారి వల్లే జరిగింది. మిగిలిన వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు రిలీజ్ అవుతారో కూడా తెలీదు. సో చాలా చాలా థ్యాంక్ యూ మినిస్టర్ గారికి చిన్నగా దుబాయ్లో జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాను. అయితే చిన్న సమస్య వచ్చి బాబు కొంచెం కస్టడీలో తీసుకోవడం అయ్యింది. వెంటనే మేము మినిస్టర్ గారి ఆఫీస్కి వచ్చి మా విన్నపించుకున్నాము. వెంటనే ఆఫీస్ నుంచి చాలా చాలా తొందరగా వాళ్ళు యాక్షన్ తీసుకొని నా బిడ్డకి సహాయం చేశారు. ఈరోజు మా బిడ్డ మా కళ్ళ ముందు ఉన్నాడు అంటే అది కేవలం మినిస్టర్ గారి వల్లే. ఇంత త్వరగా నా బిడ్డ వస్తాడని అసలు కల్లో కూడా ఊహించలేదు. జీవితాంతం మేము రుణపడి ఉంటాం, మా కుటుంబం మొత్తం. అప్పుడు బీజేపీ వారు సెంట్రల్ మినిస్టర్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా వేగంగా ఆ ప్రొసీజర్ జరిగి అబ్బాయి బయటికి రావడం జరిగింది. ఇదంతా కేవలం మినిస్టర్ గారి శ్రద్ధ వల్ల జరిగింది. సదా మా ఫ్యామిలీ అంతా ఆయనకి ఎప్పుడు కృతజ్ఞత ఉంటాం. చాలా థ్యాంక్స్.